ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులారా, నేటి డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు 6వ తరగతి గణితంలో దత్తాంశ నిర్వహణ అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనము దత్తాంశం అంటే ఏమిటి, ఆ దత్తాంశం యొక్క ఉపయోగాలు ఏమిటి, దత్తాంశ నిర్వహణ అంటే ఏమిటి, దత్తాంశం నిర్వహణలో స్కేలు యొక్క పాత్ర ఏమిటి మొదలగు విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. మరి సిద్ధంగా ఉన్నారా? మీ వెంట ఒక నోట్బుక్, పెన్ను, అదేవిధంగా మీ గణిత పాఠ్యపుస్తకం కూడా వెంట తెచ్చుకొని ఉంటారు కదూ. ఒకసారి చూసుకోండి. పిల్లలు, ఇప్పుడు ఒక సందర్భాన్ని మనము పరిశీలిద్దాం. మీరు షాపుకు వెళ్ళి ఒక పెన్ను కొనాలనుకున్నారు. షాపులో ఏ పెన్ను కొనాలో ఎలా నిర్ణయిస్తారు? ఆలోచించండి. అవును, షాపులో ఉన్న అన్ని రకాల పెన్నుల గురించి తెలుసుకుంటాం కదా. తర్వాతనే మనకు కావలసిన పెన్నును నిర్ణయించుకుంటాం. అవునా? దీనిని పరిశీలించండి. రమ తన స్నేహితురాళ్లకు తన పుట్టినరోజు నాడు పండ్లు కొని ఇద్దామని అనుకుంది. మరి ఏ పండ్లు కొనుక్కొని తీసుకురావాలి అని ఆలోచిస్తుంది. మీరేమైనా సహాయం చేయగలరా? ఆలోచించారా? అవును, మీ స్నేహితులను వారికి ఇష్టమైన పండ్లు ఏవో అడిగి తెలుసుకొని ఎక్కువ మందికి ఏది ఇష్టమో ఆ పండ్లు కొని తీసుకువస్తారు కదూ. రమ కూడా తన స్నేహితురాళ్ళని ఎవరికి ఏ పండు ఇష్టమో అడిగి తెలుసుకుంది. ఆ సమాచారం ఇలా ఉంది, గమనించండి. సీతకు అరటిపండు, లలితకు జామపండు, దివ్యకు అరటిపండు, గిరిజకు జామపండు, పావనికి జామపండు, లావణ్యకి బత్తాయి, సరితకు జామపండు ఇష్టమని తెలుసుకుంది. ఇప్పుడు చెప్పండి, రమ ఏ పండ్లు కొనుక్కొని రావాలి? ఆలోచించండి. ఎక్కువ మందికి ఏ పండు ఇష్టమైతే అది. అవునా? ఖచ్చితంగా అది జామపండు, అంతే కదూ. ఇప్పుడు ఈ క్రింది విషయాన్ని పరిశీలించండి. మోహన్ తన కుటుంబ నిర్వహణకు అయ్యే ఖర్చులు తగ్గించుకుందామనుకున్నాడు. గత 3 నెలలుగా తన కుటుంబ నిర్వహణ ఖర్చును ఇలా రాసుకున్నాడు. ఖర్చుల వివరాలు, దాని లోపల మొత్తం ఆహారంకైన ఖర్చు, ప్రయాణాల ఖర్చు, వినోదం కోసము, ఫోన్ కోసము అయిన ఖర్చు, వైద్యం కోసం అయిన ఖర్చు. మరి గత 3 నెలలుగా రాసుకున్నారనుకున్నాం కదా. ఏ నెలలో ఎంత ఖర్చు అయింది, ఎలా రాసుకున్నారో చూద్దాం. మొత్తం ఆహారంకైన ఖర్చు సెప్టెంబర్ నెలలో 4,900 రూపాయలైతే, అక్టోబర్ నెలలో 4,700 రూపాయలు, నవంబర్ నెలలో 5,200 రూపాయలు ఖర్చు అయింది. మరి ప్రయాణాల ఖర్చు సెప్టెంబర్ నెలలో 1,800 రూపాయలు, అక్టోబర్ నెలలో 1,400 రూపాయలు, నవంబర్ నెలలో 1,600 రూపాయలు ఖర్చు అయింది. వినోదం కోసము, ఫోన్ కోసము అయిన ఖర్చు అంటే టీవీ కోసం కావచ్చు, సినిమాల కోసం కావచ్చు, ఫోన్లో బిల్లు కావచ్చు, ఇలాంటివి అన్నమాట. సెప్టెంబర్ నెలలో 1,300 రూపాయలు, అక్టోబర్ నెలలో 1,100 రూపాయలు, నవంబర్ నెలలో 1,500 రూపాయలు ఖర్చు అయింది. వైద్యం కోసం అయిన ఖర్చు సెప్టెంబర్ నెలలో 2,000 రూపాయలు అయితే, అక్టోబర్ నెలలో 1,600 రూపాయలు, నవంబర్ నెలలో 1,100 రూపాయలు ఖర్చు అయినట్లుగా తను రాసుకున్నాడు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఖర్చును అంతా కూడా ఒక పట్టిక రూపంలో వివరాలు క్లియర్గా అనగా స్పష్టంగా తెలిసేటట్టు రాసుకున్నాడు. అవునా? దీనిలో ఖర్చుల వివరాలు ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా నెలలలో జరుగుతున్న కొద్దీ వాటిని ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. మొత్తానికి పట్టిక ద్వారా సులువుగా ఏ నెలలో దేనికి ఎంత ఖర్చు అయింది సులభంగా చెప్పడానికి వీలవుతుందన్నమాట. పట్టిక ద్వారా ఏమి గమనించారు? దీనివల్ల ఏమి తెలుస్తుంది?
మోహన్ తన కుటుంబ నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందా? ఎలా? ఇలా ప్రతిసారి ఒక విషయం లేదా అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా. మనము ఇప్పటి వరకు చూసినటువంటి 3 సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మొట్టమొదటి సందర్భము పెన్ను కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఎలా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రమ తన స్నేహితురాళ్ల కోసం పళ్ళను ఎన్నుకునే సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మోహన్ తన కుటుంబ నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడం కోసం ఏమేమి సమాచారం సేకరించుకున్నాడు. ఇలా ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే సమాచారం సంఖ్యాత్మకంగా లేదా వివరణాత్మకంగా ఉంటుంది. దీనిని దత్తాంశం అంటారు. ఇప్పుడు ఒక పని చేద్దాం. మీ నోటు పుస్తకం, పెన్ను మీ వద్దనే ఉన్నాయి కదూ. మీరు మీ స్నేహితులను వారి ఇంట్లో ఎంతమంది నివసిస్తారో అడిగి తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. అడిగి తెలుసుకొని రాస్తున్నారా? ఒక 5గురిని అడిగి రాయండి. రాస్తున్నారా? రాసే ఉంటారు కదూ. అందులో 6గురి కన్నా ఎక్కువ మంది నివసిస్తున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చూడండి. అదేవిధంగా 4గురి కన్నా తక్కువ మంది నివసిస్తున్న కుటుంబాలు ఎన్ని? అతి తక్కువ మంది నివసిస్తున్న కుటుంబాలు ఎన్ని? ఇంతే కాకుండా కనీస ఖర్చులు ఏ కుటుంబానికి ఎక్కువ ఉంటాయి, ఏ కుటుంబానికి కనీస ఖర్చులు తక్కువ ఉంటాయి మొదలగు వాటిని కూడా తెలుసుకోవచ్చు కదూ. అంటే మీరు ఏదైతే సమాచారాన్ని సేకరించారో ఆ సమాచారం ద్వారా ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. అది ముందు ముందు మనము ఈ అంకంలో తెలుసుకుంటాం. సరే, దత్తాంశ నిర్వహణ అంటే ఏమిటి? ఇలా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమపద్ధతిలో నమోదు చేసుకొని విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకోవడమే దత్తాంశ నిర్వహణ అని అంటాం. ఒక సందర్భంలో ఏదైతే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటామో దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని దానిని ఒక క్రమపద్ధతిలో రాసుకొని లేదా నమోదు చేసుకొని ఏది తక్కువ ఏది ఎక్కువ లేదా మనకు అవసరమైనటువంటి అంశంలో కోణంలో మనము విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నమాట. ఒకవేళ క్రమపద్ధతిలో రాసుకోకపోతే ఏమవుతుంది? క్రమపద్ధతిలో రాసుకోలేకపోతే ఒక్కోసారి మనము ఆ దత్తాంశాన్ని సరిగ్గా విశ్లేషించకపోవచ్చు, తద్వారా నిర్ణయం సరిగ్గా తీసుకోకపోవచ్చు. అవునా? అందుకని ఇలా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమపద్ధతిలో నమోదు చేసుకొని విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకోవడమే దత్తాంశ నిర్వహణ అని అంటాం. ఇప్పుడు మీ పాఠ్యపుస్తకంలోని పేజీ సంఖ్య 110ని తెరవండి. 110 పేజీ తెరిచారా? ఇప్పుడు మీ పాఠ్యపుస్తకంలోని పేజీ 110లోని ఉదాహరణ 1లోని సమాచారాన్ని చదవండి. నేను చదువుతాను. 10 మార్కులకు ఇవ్వబడిన పరీక్షలో ఒక తరగతిలోని 25 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఉన్నవి: 5, 6, 7, 5, 4, 2, 2, 9, 10, 2, 4, 7, 4, 6, 9, 5, 5, 4, 3, 7, 9, 5, 2, 4, 5, 7 మొత్తం 25 మంది పొందిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి. చదివారా?
సమాచారం దేనికి సంబంధించినది? అది దత్తాంశం అవుతుందా? తరగతిలో ఎక్కువ మంది పొందిన మార్కులు ఎన్ని? ఎంతమంది కనీస మార్కులను పొందారు? 8 మార్కులను పొందిన విద్యార్థులు ఎంతమంది? ఈ విషయాలకు సమాధానాలు ఎలా చెప్పగలుగుతామో చూద్దాం. గణన చిహ్నాలను ఉపయోగించి తెలుసుకుందాం. గణన చిహ్నాల గురించి మీరు ముందు తరగతిలోనే నేర్చుకొని ఉన్నారు కదూ. సరే, గణన చిహ్నాలను ఉపయోగించి ఇచ్చిన దత్తాంశమునకు పౌనఃపున్య విభాజన పట్టిక తయారు చేద్దాం. ఒకసారి ప్రశ్నలోని 25 మంది విద్యార్థులు పొందినటువంటి మార్కులను మనము గణన చిహ్నాలను ఉపయోగించి ఒక పట్టికను తయారు చేస్తున్నాం. ఒకసారి ఆ మార్కులను గమనించండి. గమనించారా? ఇప్పుడు పట్టికలో ఏ ఏ అంశాలు తీసుకున్నాం? విద్యార్థులు పొందిన మార్కులు, గణన చిహ్నాలు, విద్యార్థుల సంఖ్య. విద్యార్థులు పొందిన మార్కులు ఏ విధంగా పొందుపరిచాం పట్టికలో? ఒకసారి గమనించండి. 2 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు, 6 మార్కులు, 7 మార్కులు, 9 మార్కులు, 10 మార్కులుగా పట్టికలో నమోదు చేయబడ్డాయి. గమనించారా? మరి 2 మార్కులు వచ్చిన వారు ఎందరో పై మార్కులను పరిశీలించి లెక్కించండి. లెక్కిస్తున్నారు కదూ. 2 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? అవును, 4 ఉన్నారు. మరి గణన చిహ్నాలు ఉపయోగించి ఎలా రాస్తామో ఒకసారి గమనిద్దాం. చూసారా? 2 మార్కులు పొందిన విద్యార్థులు ఎంతమంది? 4. అందుకని 4 చిన్న గీతలతో, నిలువు గీతలతో ఈ విధంగా చూపిస్తాం. విద్యార్థుల సంఖ్య 4. మరి తరువాత 4 మార్కులు పొందిన విద్యార్థులు ఎంతమందో ఒకసారి లెక్కించండి. లెక్కించారా? అవును. ఎంతమంది? 5 ఉన్నారు. మరి దీనిని ఎలా సూచిస్తాము? 5 నిలువు గీతలతో సూచిస్తే సరిపోతుంది కదా. కానీ ఒకసారి పట్టికను గమనించండి. 5 నిలువు గీతలు కాకుండా 4 నిలువు గీతలు, వాటిని కట్టకడుతున్నట్టుగా ఒకటి పై నుండి క్రింది వరకు ఒక మూల వరకు, అనగా క్రాస్గా ఒక లైను గీయబడింది. చూసారా గీత? అంటే 5ను 4 చిన్న నిలువు గీతలు గీసి వాటిని పుల్లలు కట్టకడుతున్నట్టుగా ఊహించి ఒక క్రాస్గా ఒక గీతను గీస్తే అది 5 గుర్తును సూచిస్తుంది. ఎందుకు ఇలా గీస్తున్నాము అంటే మీరు ఇదివరకే 5వ తరగతిలో నేర్చుకుని ఉంటారు. ఎక్కువ పరిమాణంలో దత్తాంశం ఉన్నప్పుడు అన్ని నిలువు గీతలే గీసుకుంటూ వెళ్తే లెక్కించడం కష్టమవుతుంది. అదే కట్టలు కట్టలుగా కట్టినట్టుగా చూపించగలిగితే సులభంగా 5, 5, 5 ఇలా లెక్కించుకుంటూ వెళ్ళవచ్చు. అవునా? సరే, ఇప్పుడు 4 మార్కులు పొందిన విద్యార్థులు 5 కాబట్టి 4 నిలువు గీతలు, అడ్డంగా ఒక వాటిని కట్టలు కట్టినట్టుగా ఉన్నటువంటి ఒక గీతను గీసి 5గా చూపిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యలో కూడా పట్టికలో 5గా నమోదు చేశాం. మరి 5 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది? అలాగే 6 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది? 7 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది? 9 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది? అలాగే 10 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమందో లెక్కించండి, పట్టికను పూరించండి. ప్రయత్నించగలరా? మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తున్నారా? ఉపాధ్యాయులారా, పిల్లలు అందరూ కృత్యాన్ని చేసేలాగా ప్రోత్సహిస్తూ అవసరమైన చోట వారికి సహకరించండి. సరే, పిల్లలు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కించి పట్టికలో నమోదు చేసే ఉంటారు. అవునా? ఒకసారి మీరు నమోదు చేసినటువంటి ఆ పట్టికను ఇక్కడి పట్టికతో ఒకసారి పోల్చుకొని చూడండి. సరిగ్గానే చేసి ఉంటారు, అయినా ఒకసారి సరిచూసుకోండి. ఇప్పుడు చెప్పండి,
తరగతిలో ఎక్కువ మంది పొందిన మార్కులు ఎన్ని? ఎంతమంది కనీస మార్కులను పొందారు? 8 మార్కులు పొందిన విద్యార్థులు ఎంతమంది? ఈ పట్టికను గమనించండి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి వరుస ఏది? సరిగ్గానే చెప్పారు. కాబట్టి తక్కువ మార్కులు అనగా కనీస మార్కులను పొందిన విద్యార్థుల సంఖ్య 4. అదేవిధంగా 8 మార్కులను పొందిన విద్యార్థులు ఎంతమంది? పట్టికలో చూస్తున్నారా? 8 మార్కులు వచ్చిన విద్యార్థులది అసలు నమోదు కాబడలేదు. అంటే 8 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరూ లేరన్నమాట. ఇప్పుడు చెప్పండి, 8 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరూ లేరు కదా, 0 అన్నమాట. చూసారా? ఈ ప్రశ్న ద్వారా 25 మంది విద్యార్థులు పొందిన మార్కులను విశ్లేషించడానికి మనము ఒక పట్టికను తయారు చేసుకున్నాం. ఆ పట్టిక ద్వారా సులువుగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎంతమందికి తక్కువ మార్కులు వచ్చాయి, అలాగే 8 మార్కులు ఎంతమందికి వచ్చాయి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఒక సమాచారం ద్వారా అనేక అంశాలను మనము చర్చించడానికి వీలవుతుంది. అవునా? ఇంకొక సందర్భాన్ని పరిశీలిద్దాం. మీ నోటు పుస్తకము, పెన్ను మీ వద్దనే ఉన్నాయి కదూ. చూడండి, రాము తన పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యను సేకరించి ఈ విధంగా పట్టిక ద్వారా ప్రదర్శిస్తున్నాడు. గమనిస్తున్నారు కదూ. ఇలా చిత్రములతో చూపు పటాన్ని ఏమంటాం? పటచిత్రములు అంటాం. అవునా? మరొకసారి రాము తయారు చేసినటువంటి పట్టికను పరిశీలించండి. ఏం గమనించారు? ఈ పటచిత్రంలో గణన చిహ్నాలకు బదులుగా రాము ఏమి ఉపయోగించాడు? విద్యార్థి యొక్క బొమ్మను ఉపయోగించాడు. అవును. మరి దీని ద్వారా ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసుకోవడం సులభంగా అవుతుందని రాము భావించాడు. అవునా? 6వ తరగతిలో 40 మంది విద్యార్థులను ఎన్ని బొమ్మలతో చూపించారు? అవును, 40 మంది విద్యార్థులను 4 బొమ్మలతో చూపించారు. అంటే ఒక బొమ్మ ఎంతమంది విద్యార్థుల సంఖ్యకు సమానం? ఆలోచించారా? 40 మంది విద్యార్థులు = 4 బొమ్మలు. అంటే ఒక బొమ్మ = 10 మంది విద్యార్థులతో సమానం అన్నమాట. ఇలా ఎందుకు చూపించుండవచ్చు? ఇలా ఎక్కువ పరిమాణంతో దత్తాంశం ఇవ్వబడినప్పుడు దానిని సులువుగా విశ్లేషించుటకు ఒక పద్ధతి అవసరం. అవునా? దానికోసమై స్కేలును ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ ఒక విషయము చర్చిద్దాం. పిల్లలు, మీరు అట్లాస్ చూసే ఉంటారు కదా. అట్లాస్లో ఏముంటుంది? ప్రపంచపటం ఉంటుంది. అవునా? మరి ఆ ప్రపంచపటంలో భారతదేశం ఎంత ఉంటుంది? ఎంత పరిమాణంలో ఉంటుంది? మరి ఇంత పెద్ద భారతదేశాన్ని కరెక్ట్గా నిజమైన ఆకారంలో ఒక క్రమ పద్ధతిలో చూపించడానికి ఏ కొలతలు వాడి ఉంటారు? ఆలోచిస్తున్నారా? అనగా ఒక పెద్ద పరిమాణాన్ని, అంటే పెద్ద కొలతను ఏదో ఒక గుర్తుగా, ఒక ప్రమాణంగా తీసుకొని చిన్న కొలతగా చూపించి దానిని ప్రపంచపటంలో అట్లాసులో గీయడం జరిగింది. అవునా? అంటే ఒక 100 కిలోమీటర్లు = 1 సెంటీమీటర్ అను, లేదా 1000 కిలోమీటర్లు = 1 సెంటీమీటర్ అను, ఇలా ఒక పెద్ద పరిమాణాన్ని ఒక చిన్న ప్రమాణంగా తీసుకొని మనము అట్లాస్లో భారతదేశ పటాన్ని గీసి ఉంటాం కదూ. దానిని ఏమంటాం? స్కేలు అంటాం. అంటే ఒక ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి దత్తాంశమును ఒక చిన్న ప్రమాణముతో చూపిస్తూ
ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించుటకు అనుకూలంగా తీసుకోబడితే దానిని స్కేల్ ఫ్యాక్టర్ ఉపయోగించి గీయడం అంటాం. మరి ఇక్కడ రాము చేసినటువంటి పద్ధతిని మీరు గమనించే ఉంటారు. ఈ పటచిత్రంలో రాము ఏం చేశాడు? ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అంతమంది విద్యార్థులను తన నోట్బుక్ మీద చూపించడం సాధ్యం కాదేమో అనుకున్నాడు. కాబట్టి 10 మంది విద్యార్థులకు బదులుగా ఒక విద్యార్థి బొమ్మను ప్రమాణంగా తీసుకున్నాడు. అవునా? కాబట్టి ఈ పటచిత్రంలో 10 మంది విద్యార్థులను ఒక బొమ్మ ఆధారంగా తీసుకోవడం, దానిని స్కేల్గా తీసుకోవడం జరిగింది. ఈ పటచిత్రంలో ఒక బొమ్మను 10 మంది విద్యార్థులకు సమానంగా సూచిస్తూ రాము పట్టికను రూపొందించడం జరిగింది. అంటే ఒక బొమ్మ = 10 మంది విద్యార్థులు అనేది స్కేలుగా తీసుకోబడింది. ఇప్పుడు మీ పాఠ్యపుస్తకంలోని పేజీ సంఖ్య 115ను తెరవండి. తెరిచారా? 115 పేజీలోని 5వ లెక్కను చదవండి. చదివారా? ఏం గమనించారు? దుకాణంలో ఒకరోజు అమ్ముడైన టీవీల వివరాలు ఇవ్వబడినవి. అవునా? కంపెనీ ఏ వారివి అమ్ముడైన టీవీల మొత్తం సంఖ్య ఎంతనో చెప్పగలరా? ఆలోచించండి. ఆలోచించారా? కంపెనీ ఏ వారివి అమ్ముడైన టీవీల బొమ్మలు ఎన్ని ఇవ్వబడినవి? అవును, మొత్తం 5 టీవీ బొమ్మలు పట్టికలో ఉన్నాయి. అంటే 5 టీవీలు అమ్ముడుపోయాయని అర్థం. అవునా? అలాగే అనుకుంటున్నారు కదూ? కాదు. ఎందుకంటే సమస్యలో స్కేల్ ఇవ్వబడింది. గమనించారా? ఒక టీవీ బొమ్మ = 5 టీవీలు అనగా ఒక టీవీ బొమ్మ 5 టీవీలకు సమానమని స్కేలుగా ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కంపెనీ ఏ వారివి అమ్ముడైన టీవీల మొత్తం సంఖ్య ఎంతనో చెప్పగలరా? కంపెనీ ఏ వారి మొత్తం అమ్ముడైన టీవీలు 5 × 5 25 టీవీలు. ఎందుకు? 5 టీవీ బొమ్మలు పట్టికలో ఉన్నాయి. కానీ ఒక టీవీ బొమ్మ = 5 టీవీలు. అంటే 5, 10, 15, 20, 25. 5 టీవీ బొమ్మలకు సమానమైన టీవీల సంఖ్య 25 టీవీలు. అలాగే బి కంపెనీ వారివి మొత్తం ఎన్ని టీవీలు అమ్ముడుపోయాయి? సి కంపెనీ వారివి మొత్తం ఎన్ని టీవీలు అమ్ముడుపోయాయి? అదేవిధంగా డి కంపెనీ వారివి, అలాగే ఈ కంపెనీ వారివి మొత్తం ఎన్ని టీవీలు అమ్ముడుపోయాయి? ఒకసారి లెక్కించండి. ఉపాధ్యాయులరా, ఇప్పటి వరకు నిర్వహించబడుతున్నటువంటి కృత్యాన్ని విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసేలా ప్రోత్సహించండి. వారికి అవసరమైన చోట సహకరించండి. అదేవిధంగా మిగిలిన సమయాన్ని ఈ అభ్యాసంలోని స్కేలును ఉపయోగించి సాధించేటువంటి సమస్యలను విద్యార్థులతో చర్చింపజేసి వారికి ఇంటి పనిగా ఇవ్వండి. వారు సొంతంగా చేసేలా ప్రోత్సహించండి. గణిత లక్ష్యాలను సాధించడానికి సహాయపడండి. ధన్యవాదములు.